హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి లెమన్ చికెన్ అండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ. బ్యాచిలర్స్ అయినా అప్పుడప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ముక్క టెండర్గా చాలా టేస్టీగా ఉంటుందండి. లెమన్ వేస్తామని చెప్పి మరీ అంత పుల్లగా కూడా ఉండదు. చాలా టేస్టీగా ముక్క సాఫ్ట్గా ఎంతో రుచిగా అనిపిస్తుంది తింటున్నప్పుడు. సో దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను ఇక్కడ 1 kg వరకు చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని నీళ్లు మొత్తం తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి లైట్గా మ్యారినేషన్ చేసుకుందామండి. మీరు ఈ మ్యారినేషన్ ఇప్పుడే కాకపోయినా ఎప్పుడైనా చికెన్ కర్రీ వండినప్పుడు ఎక్కువ టైం పట్టేలా ఉంటే ఇది ప్రిపేర్ చేసుకోండి. ముక్క చప్పబడకుండా ఉంటుంది. దీనికోసం 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నానండి. మీరు మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయను మొత్తం పిండేస్తున్నానండి. ఇది లెమన్ చికెన్ కాబట్టి కొద్దిగా లెమన్ ఎక్కువగానే పడుతుంది. చాలా బాగుంటుంది. ఇలా మొత్తం పిండేసుకొని అంతా బాగా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, ఒక 2-3 వరకు ఇలాచీలు, ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 10-12 వరకు లవంగాలు, కొద్దిగా జాపత్రిని కూడా తుంచుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2-3 బిర్యానీ ఆకులను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 4-5 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి చేసుకోవడం వల్ల చికెన్కు యూనిక్ టేస్ట్ అనేది వస్తుందండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టి నీళ్ళు మొత్తం అయిపోయేలా 10 నిమిషాల వరకు మగ్గించుకోండి. ఇలా మగ్గించుకోవడం వల్ల చికెన్లో ఉన్న నీళ్ళు మొత్తం వస్తాయండి. చికెన్ సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికేసరికి ఇలా నీళ్ళు మొత్తం అయిపోతాయండి. ఇలా అయిపోయిన తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలా నచ్చదనిపిస్తే కనుక మొత్తం ఫైన్ పేస్ట్ చేసేసుకుని అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మనం ముందు మ్యారినేషన్లో సాల్ట్ యాడ్ చేసాం కదా, అది గుర్తుపెట్టుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకుంటున్నానండి. మీరు మీ రుచికి సరిపడా మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. దానివల్ల కారం పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా బాగా కలిసేలా బాగా ఫ్రై చేసుకోండి ఒక 10 నిమిషాల పాటు. ఇలా ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు వల్ల చాలా టేస్ట్ బాగుంటుందండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కానీ లేకపోతే చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా బాగా కలిసేలా అన్ని ముక్కలకి బాగా పట్టేలా ఈవెన్గా ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, టేస్టీ లెమన్ చికెన్ రెడీ అయిపోతుంది. టేస్ట్ యూనిక్గా ఉంటుంది. పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. క్విక్గా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.